ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 85 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. వాటిలో ఏ క్వశ్చన్స్ ఎన్ని మార్కులకు ఉంటాయి, వాటిలో ఛాయిస్ ఉంటాయా లేదా, మరి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ఎన్ని రాయాలి, 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, ఎన్ని రాయాలి, 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ఎన్ని రాయాలి, లాంటివి మనము ఒక మ్యాప్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, బాగా అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియోను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, కెమిస్ట్రీ అలాగే ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ మనకు టోటల్గా ఈ సంవత్సరం న్యూ ప్యాటర్న్లో 85 మార్క్స్ ఉంటుంది. 85 మార్క్స్ ఉన్నటువంటి పేపర్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాల పేపర్స్, ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, వాటిలో చాయిస్ ఏంటి అనేది క్లియర్గా మనం చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా మనం చూసినట్లయితే కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే చూడండి, ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనం ఏ విధంగా అనేది ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇలా మనం చూడొచ్చు. దీంట్లో మొట్టమొదట 4 ప్యాటర్న్స్లో ఉంటుందన్నమాట. చూడండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, అట్లాగే ఓవరాల్ పేపర్ ఇలా. సో మనం టోటల్గా 4 సెక్షన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, నెంబర్ 1 సెక్షన్ 1 మనం చూసినట్టయితే చూడండి, సెక్షన్ 1లో మనకి ఇక్కడ క్లియర్గా 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 1 చూసినట్టయితే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అట్లాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారంటే 9. చాయిస్ ఏమైనా ఉంటాయంటే నో చాయిస్. సెక్షన్ ఏ టోటల్ మార్క్స్ ఎన్ని కవర్ అవుతాయి అంటే 9 కవర్ అవుతాయి అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ సెక్షన్ బి మనం చూసినట్లయితే సెక్షన్ బిలో చూడండి, టోటల్గా సెక్షన్ బిలో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయంటే 14 వస్తాయి. చాయిస్ ఏమైనా ఉంటాయంటే నో చాయిస్. సెక్షన్ బిలో కూడా చాయిస్ ఏమీ లేవు. సెక్షన్స్ మనం లాస్ట్లో ఎన్ని వస్తాయి మనం మార్క్స్ అంటే 28 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంటే సెక్షన్ ఏలో 9 మార్క్స్ వస్తాయి టోటల్గా, సెక్షన్ బిలో మనకు 28 మార్క్స్ వస్తాయి అనమాట. ఇక అట్లాగే సెక్షన్ సి మనం చూసినట్లయితే సెక్షన్ సి వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్. చూడండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకు టోటల్ 8 క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది. టోటల్ అవైలబుల్ క్వశ్చన్స్ ఏంటంటే 12 అనమాట. ఇక్కడ ఎన్ని మార్కులు మీరు స్కోర్ చేయగలుగుతారంటే 32 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఇది మనకు 4 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించి. ఇక అట్లాగే మనము సెక్షన్ డి మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ సెక్షన్ డిలో మనకు ఎన్ని వస్తాయి టోటల్గా అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 8 మార్క్స్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్స్ టోటల్గా మీరు రాయాల్సింది 2 మాత్రమే. అయితే మీకు ఎన్ని క్వశ్చన్స్ అవైలబిలిటీ ఉంటాయి? 3 క్వశ్చన్స్ అవైలబిలిటీ ఉంటాయి. అంటే 3లో కేవలం 2 రాయాలి. ఒక్కొక్కటి 8 మార్క్స్, మీకు వచ్చేది టోటల్గా 16 మార్క్స్ అనమాట. ఇది 8 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించి. ఇక టోటల్గా ఓవరాల్గా మనం చూసినట్లయితే టోటల్ స్కోర్ వచ్చేసి మీకు 85 స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 109కి ఇస్తారనమాట. అంటే చాయిస్లో మనకి మిగతాటి వెళ్ళిపోతాయి. మీరు రాయాల్సింది 85 మార్క్స్ మాత్రమే మీకు వస్తాయి. ఓకే, ఇట్లా మనము చూడవచ్చు. ఇప్పుడు మనము ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇంకొకసారి రివిజన్ చూసినట్లయితే చూడండి, టోటల్ క్వశ్చన్ పేపర్ 85 మార్క్స్ ఉంటుంది. ఇట్లా టోటల్ 85 మార్క్స్ ఉంటే దీంట్లో టోటల్గా ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్, అట్లాగే 9 క్వశ్చన్స్ వస్తాయి, నో చాయిస్, టోటల్ 9 మార్క్స్ వస్తాయి. సెక్షన్ బి తీసుకున్నట్లయితే చూడండి, ఇవి కూడా మనకు ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 14 వస్తాయి. చాయిస్ ఏమంటే నో చాయిస్. సెక్షన్ వచ్చేసి టోటల్గా ఇక్కడ ఈ సెక్షన్లో 28 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. ఇక అట్లాగే మనము చూసినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే చూడండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇలా మనం చూసినట్లయితే దీంట్లో టోటల్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 రాయాలి, 12 ఇస్తారు. అంటే చాయిస్ ఉంటాయి ఇక్కడ. సెక్షన్స్ టోటల్గా మనము ఈ సెక్షన్లో 32 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. అట్లాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ డి మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని అంటే టోటల్గా 2 రాయాలి, 3 ఇస్తారు, మీకు టోటల్ 16 మార్క్స్ వస్తాయి. ఇది మనకు టోటల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. మనం ఈ విధంగా మనం చూసుకోవచ్చు అన్ని సెక్షన్స్. ఇలా మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్లో 4 మనకు ఈ విధంగా డివైడ్ చేసుకొని చూసుకోవచ్చు. టోటల్గా 85 మార్క్స్ అనమాట. అంటే మీకు ఫస్ట్ సెక్షన్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ బి వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ సి వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ డి వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్స్ అని మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ టోటల్గా 4 సెక్షన్స్ 85 మార్క్స్. అంటే మీరు ఈ విధంగా మీరు ప్రిపేర్ కావాలి. ఈ మార్క్స్ని బట్టి చాప్టర్స్ కూడా చూసుకోండి. మనము చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇచ్చాము. గత వీడియోలు చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకొని టోటల్గా ఈ విధంగా ఫాలో అయినట్లయితే 85 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్ తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.